మనకు కొంత సమస్యలు ఉన్నాయి, మన గురించి కొట్లాడు మనం వాళ్ళని వచ్చి. ఇప్పుడు నీకు ఒక్కోటి నాకు ఒక్కోటి మనం, నాకు సమస్య ఉంది నీకు సమస్య ఉంది. ఇవాళ హైదరాబాద్ లో ఉండాలంటే రొంట్లు కట్టుకోవాలంటే తలపైన దోక్కొస్తుంది. యూతులకి పిల్లల్ని దాక్కోవాలన్నా పిల్లలు దాక్కోవాలన్నా బళ్ళ ఫీజులు కట్టుకోవాలన్నా అభిమానం పేరుతో నువ్వు బయటకు పోయి 10,000 కాజేస్తాను కటౌట్లు కట్టి. మరి దీనికి బాధ్యులు ఎవరు చెప్పు? మరి దీనికి బాధ్యులు ఎవరు కడతారు? తల్లిదండ్రులుగా మేము మాత్రం వాళ్ళు మాట్లాడరా? అందుకని కడుపులో మండి నేను తిడుతున్నా వాళ్ళు ఏం గొప్ప అని. అందుకే మరి తిడతాను, వెళ్ళే వాళ్ళనే తిడతాను. మరి నేను నీకు అర్థం కావట్లే. ఆయన కొడుకు పట్టుండే ఆయన బిడ్డ ఆయన తీసుకొచ్చుకోకపోతే నీ బిడ్డ తీసుకొచ్చుకుంటా ఏందయ్యా? అదే నీ అభిమానం చంపేస్తావా? మామూలు మనిషి అయితేనేమో మామూలు మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు. పాప ఎలా ఉన్నా మాకు ఎలా ఉన్నా సంబంధం లేదంటారు. వాళ్ళు ఒక సెలబ్రిటీ పాప దాచారు కాబట్టి చూడాలని ఆత్రం ఉంటది మనిషికి. సెలబ్రిటీ అయితే బయటకు రావద్దా చెప్పులు? సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాపం అది కర్మ. రావద్దా బయటకు? ఇంట్లో అసలు బయటకు రావద్దు, సమాజాన్ని చూడొద్దా? వాళ్ళకి ఏం పని ఉందా? ఇంట్లోనే ఉండాలా, తీసుకుంటే సమాలు తీసుకోవాలి, అది తింటూ చావాలనా? బయటకు వచ్చే పని లేదా? రావద్దా? వస్తే తెగబడతారా? వస్తే తెగబడాలని రూల్ ఉందా? అది కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఆయన కొడుకు పుట్టినాయా రోజు తర్వాత ఇంట్లో వారసు పుట్టిన వాళ్ళ నాన్నకి ఎంత హ్యాపీ న్యూస్ వచ్చిందో ఆయనకి ఎంత హ్యాపీ న్యూస్ ఇస్తుందో ఆయన బిడ్డను తీసుకొని వచ్చిందో తమ్ముని చూపించుకోవాలని. మీకెందుకు అవుతుందా? ఎరంగుండి చూడాలండి అయ్యా, ఎరంగుండి చూస్తే అయిపోద్ది కదా. ఎగబడి హీరోని చంపేటట్టు సంకల పసిపాప నలుగురు బడి వచ్చితే ప్రాణం ఉంటుందా? మొన్న పాపం అల్లు అర్జున్ మాకు అంతేగా పాపం ఆ పిల్లగాడి భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. తల్లి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అభిమానం పేరుతో నేను తొక్కిసలాట జరిగింది చెప్పు. అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది? ఇప్పుడు ఆయన 8 కోట్లు పెట్టినా అవుతుందా? తల్లి అవుతుందా? ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వస్తుందా? రాదుగా కోట్లు పెట్టినా కూడా. అందుకని దయచేసి ఎవరు పెట్టైనా బిడ్డే అభిమానం ఉండాలి కానీ ఎడగుండి చూడండి. తొక్కిసలాట వద్దు, తొక్కిసలాట వద్దు. మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చెబుతాను నేను. మీకు అర్థమవుతుందో కావట్లేదు. ప్రతి అభిమానికి ఫోటోలు దిగాలని ఉంటే అడగాల వేదికల మీద. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని కళాభిషేకాలు చేస్తారు కదా. మీ హీరోని ఒక మాట అంటే మీరు ఊరికి ధర్నాలు చేస్తారు కదా. ధర్నాలు చేసినప్పుడు ఇది కూడా అడగండి. మా హీరోతో మాకు ఫోటో దిగాలని ఉంది, ఈ ఫోటో లేకపోతే మేము చచ్చిపోతాం, మాకు ఫోటో కావాల్సిందే ఖచ్చితంగా, లేకపోతే మేము ఊరేసుకొని సత్తాం అని అడగండి. ధర్నా చేయండి. చచ్చినట్టు వాళ్ళే ఇద్దరు కదా. అంటే అభిమానం అంటే మీరు అన్నట్లే పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారంటే ఒక్కొక్కరు చూసుకున్నట్లయితే దగ్గర శాలరీలు కూడా అంతంత మాత్రానే ఉంటాయి. కోట్లలో తీసుకునే హీరోలకు మాత్రం మొత్తం అంతా ఊడ్చి పెడతారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు అభిమానం పేరుతో వాళ్ళు చేయమని చెప్పలేదు, వాళ్ళు నిందించడం కరెక్ట్ కాదు. నేను అయితే హీరో నన్ను, ఎందుకంటే మనకే పిచ్చి జలా తేట ఉంది కాబట్టి కటౌట్లు కట్టి మనకింత వెళ్ళకపోయినా తీసుకుపోయి పిచ్చి బట్టి కాజేసుకుంటారు. మనకు వచ్చే సంపాదన మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు ఇప్పుడు నిజమైన అభిమానం అయితే అభిమానించారంగా నిలబడతారు కదా. ఎగబడితేనే అభిమాని కానట్టు కాదుగా, లోపల ఉండాలి. కానీ ఎడగుండి హీరోని చూస్తే ఇప్పుడు నేను అభిమాని కానెత్తేనా? నాకు జూనియర్ ఎన్టీఆర్ అన్న అభిమానే, పవన్ కళ్యాణ్ అన్న అభిమానే. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు పోతేనే నేను వాళ్ళ అభిమాని, లేకపోతే లేదా ఈ రకంగా కూడా ఆలోచించచ్చు కదా. ఎందుకు జీవితాలు పాడు చేసుకునేదని నేను అంటున్నా. ఎందుకు అప్రతిష్ట పాలయ్యేది అంటున్నా. ఇప్పుడు మీరు ఎగబడి పట్టేగా ఇంత మీటింగు, ఎగబడిపోతే ఇంత మీటింగ్ ఉండదు కదా. అందుకని దయచేసి మారండి, మీరే మారండి. వాళ్ళనే పని లేదు.